సీజన్స్‌లో ఎవరు నచ్చని గ్రూప్‌లేంటి? నచ్చిన పర్సన్స్ ఎవరు? శివాజీ గారి గ్రూప్ మనకేదైతే సీజన్ 7 ఉందో నేను అంటే ఐ కెన్ నేమ్ మెనీ గ్రూప్స్ ఓకే. శివాజీ గారిది ఏదైతే ఉందో స్పై. స్పై బ్యాచ్. అది తర్వాత గ్రూప్ నచ్చదా? ఆపోజిట్ స్పై, స్పైడర్‌లు ఇయన్నీ నచ్చలేదు. నాకు నచ్చలేదు. ఓకే. ఇంకా? ఒక మనిషిలో సత్తా శివ హ్మ్. ఫేస్ టు ఫేస్, మ్యాన్ టు మ్యాన్ తెలుస్తది. హ్మ్. గ్రూప్ కట్టి ఆడిన తర్వాత నేను పులి వేటాడే వేటని అప్రిషియేట్ చేస్తా. సింహం కన్నా కూడా ఓకే గుంపుగా వేటాడి గెలుచుకుంటాయి తోడేళ్ళు, వుల్ఫ్ ప్యాక్. వాటి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. బట్ పులి సింగిల్ గా వేటాడుతుంది సోలోగా. ఐ అప్రిషియేట్ దట్ అంతే. ఎవరు ఇన్ని సీజన్స్‌లో ఎవరు నచ్చింది? నాకు కరెక్ట్‌గా చెప్పాలంటే నాకు హిందీ బిగ్ బాస్‌లో నాకు శిల్పా షిండే అనే తెలుగు. తెలుగులోకి వచ్చేప్పుడు నేను అదే చెప్పా కదా! విజయ్ సని నచ్చాడు. విజయ్ సని కాకుండా ఇంకో పేరు చెప్పా. అంబటి అర్జున్ నచ్చాడు నాకు. ఐ లైక్ దిస్ గేమ్. అన్‌ఫార్చునేట్‌లీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మీకు తెలుసు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌కి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ రెండు ఉంటాయి. డిసడ్వాంటేజ్ ఎక్కువ. అర్జున్ గ్రూప్‌లో లేడా? మోస్ట్లీ హి వాస్ నాట్ ఇంటూ గ్రూప్. ఎందుకు లేదు? చూసారా? ప్లీజ్ మీకు సబ్జెక్టివ్ కరెక్షన్ మీరు కరెక్ట్ చేయండి ప్లీజ్. లేదు ఉన్నాడు కదా. నాకు ఎవరు గ్రూప్‌తో కనపడ్డాడు నాకు అర్జున్ నాకు ఎందుకు సోలో ప్లేయర్ లానే కనపడ్డాడు నాకు. యెస్. ఓకే. సో ఇంకొక విషయం ఇక్కడ నీకు చాలా క్లియర్‌గా డీటెయిల్ చెప్తా. ఇప్పుడు ఫ్రెండ్‌కి ట్రోఫీ ఇవ్వం కదా. అవును. ఫ్రెండ్‌కి ట్రోఫీ ఇచ్చేటంటే నువ్వు నీ ఫ్రెండ్ గెలిపించడం కోసం వెళ్తున్నావు. వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్ యొక్క ట్రూ పొటెన్షియాలిటీ జనం తెలియట్లా. అంతే కదా. అవును. మీ ఫ్రెండ్ పరితం ఉన్న టాస్క్ కాలు నొప్పి ఉంది, నువ్వు భుజం వేసుకుని పరిగెత్తేస్తావు. నీ ఫ్రెండ్ పొటెన్షియాలిటీ లేదు కదా అక్కడ. హూస్ ద విన్నర్ హియర్? ఇట్స్ అన్ అన్ఫేర్ అడ్వాంటేజ్ టు యూ అండ్ ఇట్స్ నాట్ ఎథికల్ ప్రాక్టీస్ టు అదర్ కంటెస్టెంట్ కదా. అన్నప్పుడు నీ ఫ్రెండ్ గెలిపించాలన్నప్పుడు నువ్వు కాము ఇంట్లో ఉండు, ఇంకొక ట్రూ డిజర్వింగ్ కంటెస్టెంట్ వస్తాడు షోలోకి అంతే. యాక్చువల్లీ బిగ్ బాస్‌లోనే కొన్ని టాస్క్‌లు ఉంటాయి. యా. మేము వెళ్ళే దాంట్లో ఒక టాస్క్ ఉంది. కెప్టెన్సీ కంటెంటర్లు అయిపోయారు. ఓకే. నీ టాస్క్‌ని ఇప్పుడు వేరే వాళ్ళు ఆడాలి, సెలెక్ట్ చేసుకోవాలి ఆ పర్సన్ అని అంటారు. ఇప్పుడు ఆ టాస్క్ ఆడాలి, ఏం చేస్తారు మీరు? అది చెప్తా. ఫ్రెండ్షిప్ వేరు, టీమ్ వర్క్ వేరు. టీమ్ వర్క్ కాదు ఇది ఇక్కడ. నీది నీ గేమ్ని ఇంకొకరు ఆడాలి, ఆడితేనే నువ్వు కెప్టెన్ అవుతావు. ఒక పొటెన్షియల్ పర్సన్ నన్ను రిప్లేస్ చేసి నాలాగా ఆడగలగడు అన్న ఒక కంటెస్టెంట్ నాకు ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళినాక మనకు అర్థమవుతుంది కదా, అతనికి చాయిస్ ఇస్తా. మరి అది ఫ్రెండే కదా ఆడేది. ఫ్రెండ్ కాదు, చాలా తప్పు. అది చెప్తాను ఇక్కడ. నేను ఒక క్రికెట్ ప్లేయర్ గా, నేను ఒక టీమ్ లీడర్ గా ఉండేవాడిని. ఓకే, నేను కెప్టెన్ కాలేజ్ లో. ఓకే, ఇప్పుడు నేను నాకు టీమ్ కెప్టెన్ గా ఉన్నప్పుడు నేను ఏం చేసామనంటే, ఎదురుగుండా టీమ్ ఎలా ఉంటుందో దాని ఒక ఐడియా వస్తుంది కదా. దాంట్లో బౌలింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది, బ్యాటింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఏం చేసామంటే, ఈ టీమ్ మెంబర్స్ అందరూ నా ఫ్రెండ్స్ కాదు, దీస్ ఆర్ బెస్ట్ ప్లేయర్స్ వాట్ ఐ పిక్డ్ అప్. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు స్ట్రాటజీ వేసి, అరే నా ప్లేస్ లో నేను ఒక ఓపెనర్, ఓకే ఇతను ఫేస్ బౌలర్ వస్తున్నాడు అనుకో, నేను ఓపెనింగ్ తీసుకుంటా స్టాండ్. ఇతను యార్కర్ వేస్తాడు, లేకపోతే ఓవర్ ద వికెట్ వేస్తాడు, లేకపోతే అరౌండ్ ద వికెట్ వేస్తాడు, నాకు ఈ స్ట్రెంత్ ఉంది, నేను ఈ బౌలర్ ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు నేను వెళ్తా. నేను హ్యాండిల్ చేయలేనరా ఈ టైప్ ఆఫ్ అటాక్ వస్తుంది అన్నప్పుడు నా ప్లేస్ లో నన్ను రిప్లేస్ చేసి హూ కెన్ పర్ఫార్మ్ వెరీ గుడ్ అని అతన్ని పంపిస్తా. హీ నీ నాట్ బి మై ఫ్రెండ్, అంతే సింపుల్. నైస్ బ్రో, బాగుంది. కోపిష్టి మనిషి అని మీరే అన్నారు కదా. ఎస్. అంటే కోపిష్టి అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు టక్మని ఎక్కడన్నా ఉమ్మూసేశారు, నా పిచ్చి కోపం వచ్చేస్తుంది. చెత్త పడేశారు, పిచ్చి కోపం వస్తుంది. ఓకే, ఇలా మీరు ఏదైనా తప్పులు చేస్తున్నారు అనుకో, మనకు సోషల్ లివింగ్ క్రీచర్ మనం. స్వచ్ఛ భారత్ అనే ఎందుకు వచ్చింది మూమెంట్? ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి మనని? మనం డర్టీ అని చూస్తున్నారు. నువ్వు ఒక భారతీయుడు అయి ఉండి, మనం ఒక భారతీయుడు అయి ఉన్నప్పుడు మనకి నైతిక బాధ్యత ఏంటంటే సమాజంలో ఎలా బతకాలనేది ఒక కొన్ని మన కట్టుబాట్లు ఉండాలి. అవి లేకుండా ఇష్టం వచ్చిన బతుకుతా, నేను అన్అకౌంటబుల్ బతుకుతా అంటే కుదరదు నా దృష్టిలో. అయితే కోపం వస్తుంది. నీ లైఫ్ నువ్వు బతకడానికి నీకు రైట్ ఉంది, యూ హ్యావ్ ఆల్ ద రైట్స్. కానీ పక్కన లైఫ్ ఎఫెక్ట్ చేసే రైట్ మనకి లేదు. చాలా సింపుల్. అలా ఏం జరిగినా సరే కోపం వస్తుంది. అంటే వెళ్ళేవాడు పితకొని కొడితే నేను ఎర్రగడ్డలో ఉంటా, అలా చేయకూడదు. ఎలా ఉండాలంటే, ఉదాహరణ మీరు ఉన్నారు శివ, పొరపాటు ఎవడొచ్చి మనం గుద్దేసి వెళ్ళిపోయాడు, వెంటనే పట్టుకుని కొట్టాలా వద్దా? కొట్టాలి. మీరు వెళ్తున్నారు, వచ్చేసి ఎవడో ఎల్ భాష యూజ్ చేశాడు, కొడతామా లేకపోతే వద్దు బ్రదర్ చెప్తామా? చెప్పం కదా. కానీ అంటారు కదా, ఫస్ట్ కొట్టడం తప్పు, ఫస్ట్ కొట్టకూడదు. ఆబ్వియస్ గా సొసైటీ అలా చెప్తుంది, అది చెప్పట్లా. ఆ కోపం ఒక వెనక ఉన్న కారణం బలమైందైతే కొట్టచ్చు అంటారా? జస్టిఫైబుల్ అంటే అది చెప్తున్నాను కదా. ఎదుటి మనిషి గౌరవం అనేది తన చేతుల్లో ఉంటది, తను ప్రవర్తించే విధానంలో ఉంటది. చాలా సింపుల్ లాజిక్ అంతే. మీరు ఆడిషన్ ఏం పెట్టారు? వీడియో మాస్తోనే ఉన్నా. ఏం పెట్టారు? ఏం మాట్లాడారు? ఎందుకు బిగ్ బాస్, నేనేంటి, ఇదే మాట్లాడా. ఇదే ఏం చెప్తారా? హలో బిగ్ బాస్ అని మొదలు పెట్టా. ఓకే, అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ రోజు నేను స్క్రిప్ట్ రాసుకుంది కాదు కాబట్టి ఆ టైంలో ఏం ఫ్లో వచ్చింది అని మాట్లాడాను కాబట్టి ఆబ్వియస్ గా నా దగ్గర వీడియో ఉంది, నేను చూపిస్తాను. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, యూ జస్ట్ సీ ఇట్. అదే చెప్పాను, నాలో డిస్సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉంది. గత 3 సీజన్ నుంచి తెలుగు బిగ్ బాస్ అనే ఒక డౌట్ వచ్చింది. ఒక సీజన్ అయితే ఏంటి ఇది సింపతి కార్డు ఇవన్నీ. అదే సింపతి యూజ్ ప్రతి ఒక్కటి వినర్ అయిపోతే నిజంగా గుడిమెట్ల మీద ఉన్నట్టు బిగ్ బాస్ ట్రోఫీ ఇచ్చి వెళ్ళిపోవాలి అంతే మనం.
కాదు కదా, విన్నర్ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను క్రికెట్లో ఉన్నప్పుడు నాకు పక్కన నా క్లాస్లో నా ఫ్రెండ్ చాలా క్లోజ్గా ఉన్నవాడు, వాడి మీద నాకు ఎంత ఎంత ఎంపతి సింపతి ఉండాలి, అతనికి ఇస్తే నా టీం ఓడిపోద్ది కదా. లేదు, అన్బయాస్డ్గా ఉండాలి అంతే. సింపతి ఎప్పుడు వర్క్ అవ్వాలి, నిజంగా జెన్యున్ గా బలమైన కారణం ఉన్నప్పుడు ఒక మీద సింపతైజ్ చూపించాలంటే తప్పలేదు. అది ఏ ఎమోషన్ అయినా చాలా బలమైన రూట్ ఉండాలి, కోసం ఉండాలి. అదే ఏం పెట్టారు అంతే, ఇదే పెట్టారు. ఇలా మీకు అనిపించినవి బిగ్ బాస్ గురించి చెప్పారు, ఇదే చెప్పారు. మీ గురించి మీ పేరు ఏంటని అడిగారు. హృదయం, ప్రస్తుతానికి హృదయం ఉన్న మానవుడిగా నా పేరు హృదయ మానవ్. తల్లిదండ్రులు పెట్టిన పేరు, నేను లైఫ్ తర్వాత క్రియేట్ చేసుకోపోయే పేరు ముందు ముందు చూస్తారని చెప్పారు. అడ్రస్ అంటారా, భారతీయుణ్ణి, ఇలాగే సేమ్. ఇక రేపు ఆ హౌసే నా అడ్రస్ అవబోతుంది. నిజమైన నికాసైన మీకు ఇప్పుడు మీకు అడ్రస్ ఇచ్చింది బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఆబ్వియస్ గా ఐఎమ్ వెరీ ఒబలైజ్డ్ టు దట్. ఇప్పుడు ప్రెజెంట్ అది చెప్పుకున్నా కూడా పెద్ద బ్రో, మీ ఇన్ఫ్లుయెన్సర్ అని టాపిక్ రేస్ చేసింది మీరే కదా. ఎస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఉన్నారు. ఎస్, కామన్ మ్యాన్స్, దానికి ఏంటి బ్రో అసలు నీకు ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు రెండే ఉంటాయి నాకు తెలిసింది, సెలబ్రిటీ అండ్ కామన్ మ్యాన్. మధ్యలో ఇన్ఫ్లుయెన్సర్ అనే పదం తీసుకొచ్చారు, వెరీ స్మార్ట్ గా ప్లే చేస్తున్నారు. తెలివితేటలు చావు తెలివి 2 రకాలు ఉంటాయి. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్, పెద్ద లాంగ్వేజ్ ఏం కాదు. ఒకవేళ ఇలా వాడితే నేను కూడా చెప్తా దానికి. నేను 100 మంది సమాజం చెప్పి అలా కూర్చోబెట్టి ఉంచోబెట్టగలను, నేను దానికి చెప్తా. ఇన్ఫ్లుయెన్సర్ అనే ఇంగ్లీష్ చదువుకున్న ఎవరికైనా సరే, ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రభావితం చూపించేవాడు. ప్రభావితం ఎవరు చూపించగలరు? ఇప్పుడు రోడ్డు మీద వృక్ష అతను వెళ్తాడు, మిమ్మల్ని నన్ను ప్రభావితం చేయగలడా? చెప్తే వింటాం మన మాట. ఆ మనిషి మనకి తెలిసి ఉండాలి, సుపరిచితుడు అయి ఉండాలి, లైఫ్ లో ఏదో సాధిస్తే ఇన్ఫ్లుయెన్సర్. లైఫ్ లో ఏదో సాధించి పబ్లిక్ లో వచ్చే మనిషిని ఏమంటారు? సెలబ్రిటీ అంటారు. పబ్లిక్ లో ఉన్న మనిషిని సెలబ్రిటీ అంటారు. ఒక సెలబ్రిటీ ఇస్ నన్ అదర్ దెన్ హూ లీడ్స్ లైఫ్ ఇన్ పబ్లిక్ అండ్ పబ్లిక్ రికగ్నైజెస్ హిమ్. గుర్తుపడతారు కదా, గుర్తిస్తాం మనం. అలాంటి సెలబ్రిటీ పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు తన మాట చేత. ఇప్పుడు మనంతా బ్రాండింగ్ కానీ కమర్షియల్స్ ఏదైతే ఉన్నాయో, యాడ్ చూసేది వాళ్ళు ఇచ్చే కదా, వాళ్ళు చెప్తే వింటాం కదా. మాట చెప్పిన మాట మాస్ లెవెల్లో పీపుల్ కి చేరుతుంది, అనుకరిస్తారు లేదా ఆచరిస్తారు. కామన్ మ్యాన్, మా ఫాదర్ కామన్ మ్యాన్, నేనే కామన్ మ్యాన్ ని, మీకు నేను తెలీదు కదా శివ. ఇప్పుడు కామన్ మ్యాన్ కాదు, ఇప్పుడు సెలబ్రేట్. ఎందుకు కామన్ మ్యాన్? ఎందుకు కామన్ మ్యాన్? ఇక్కడ చెప్తా, చాలా మంది అడగచ్చు. మాకు యూట్యూబ్ ఛానల్ ఒక యుగాది స్టార్ట్ చేసాం, 4400 చిల్లర సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఈ షో పుణ్యం అంటూ సబ్స్క్రైబర్స్ పెడతారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో నాకు కరెక్ట్ గా నేను బిగ్ బాస్ ఆడిషన్స్ కి నేను 47 ఫాలోవర్స్ ఉన్నారు. బట్ ఆ ఛానల్లో ఫేస్ ఆఫ్ ద ఛానల్ మా వైఫ్. అదే నేను ఒకటి అరా వీడియోస్ కనపడకుండా మాస్క్ వేసుకుని కనపడతా, నా భావం అర్థం అవుతుంది, జనానికి నేను తెలియదు. అదే నేను అనబోతున్నాను, కామనర్. నేను అదే అనబోతున్నాను. అంటే మీరు కాబోయే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ మీరు కరెక్ట్ అంటే అవ్వాలనుకుంటున్నారు, ఇప్పుడు నన్ను గుర్తించే వాళ్ళు ఎవరు? బంధుమిత్రులు, సొసైటీలో, సమాజంలో, సొసైటీ ఉండే కాలనీలో గుర్తిస్తారు, లేదా వర్క్ ఎన్విరాన్మెంట్ లో నేను గుర్తిస్తారు. వాట్సాప్ స్టేటస్ పెడితే వాట్సాప్ ఫోన్ కాంటాక్ట్ మీకు తెలుసు, మోస్ట్లీ వాట్సాప్ స్టేటస్ పెట్టాను. ఈ సోషల్ మీడియా జర్నీ వచ్చిన తర్వాత వాట్సాప్ స్టేటస్ చూస్తానా, ఈ స్టేటస్ పెడుతున్నా, చూడను కూడా. ఎందుకంటే నేను పక్కన జీవితం తొంగి చూడటం ఇష్టపడను. నేను అవుట్ ఆఫ్ వెల్ విషర్ కన్సర్న్ ఉంటేనే చూస్తా, ఏమైనా చేయగలిగితే చూస్తా తప్ప లేదంటే కాముగా కూర్చుంటా. నేను చూడను. స్టేటస్ లో మన జీవితాలు పెడతారు ఏంటి బ్రో, పక్కడి జీవితంలో తొంగి చూడడానికి? ఎందుకో శివ, నా పర్సనాలిటీ ఏంటంటే అది చెప్పట్లా, నేను ఒక రకమైన పర్సనాలిటీ. నేను అన్ని తొంగి చూడటం ఇష్టపడను, ఏమైనా చేస్తేనే చూస్తా, లేదంటే చూడను. అంటే మీరు చెప్పిన పాయింట్ కూడా దేర్ ఇస్ అ లాజికల్ సెన్స్, యూ మైట్ బి రైట్. నేను నిదానంగా ఆ పర్స్పెక్టివ్ కూడా ఆలోచించడం మొదలు పెడతాను నిదానంగా. సో కాబట్టి ఇప్పుడు నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తున్నా. ఇప్పుడు మా వైఫ్ నేను ఉన్నాం అనుకున్నాం, వెళ్ళగానే ఓట్లు వేయమన్నారు అనుకో. మా వైఫ్ అట్లీస్ట్ ఫేస్ ఆఫ్ ద ఛానల్ ఉన్నారు కాబట్టి 4400 చిల్లర ఉన్నారు కాబట్టి కనీసం 100 మంది ఓట్లు వేస్తారు. నాకు ఎవరు వేస్తారు ఓటు? ఎవరు వేయరు. మా అయితే అంటే ఒక ఛానల్ పర్స్పెక్టివ్ మీద చెప్తున్నాను. సో సెలబ్రిటీస్ అనేది వాళ్ళ స్థాయి, వాళ్ళ చరిష్మా, వాళ్ళ చామ్ బట్టి పెద్ద సెలబ్రిటీస్, చిన్న సెలబ్రిటీస్ ఉంటారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు సోషల్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళే కదా. డిఫరెంట్ మీడియాస్ ఎప్పటికప్పుడు కాలక్రమేణా మారుకుంటూ వచ్చినాయి కదా. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ కదా. సో వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే పబ్లిక్ వాళ్ళు చూస్తారు కదా, తెలుసు కదా, గుర్తిస్తారు కదా. సో అంతే, ఇన్ఫ్లుయెన్సర్ అంటే నా దృష్టిలో ప్రభావితం చూపించేవాడు కాబట్టి ఓట్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరని నా ఉద్దేశం. అదే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ మోస్ట్లీ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు టాపిక్ ని రైస్ చేయగానే ఇంకొక పర్సన్ వచ్చి, ఒక ఫీమేల్ కంటెస్టెంట్ వచ్చి, లేదు కామనర్ అని చెప్పి గుంపులో గోవింద అని చెప్పి మసాలా కలిపేసి నా పేరుతో కలిపేసి మేమేమన్నా, నా తర్వాత తెలిసిందంటే ఆ పర్సన్ కూడా 11,000 మంది ఫాలోవర్స్ ఉన్నారని తెలిసింది. ఓకే అంటే సో ఈ అంటారు సార్, మనం ఇల్లు కాలితో ఒకరికి వచ్చి చలిమంట వేసుకున్నాడు అలా ఉంది యాక్చువల్.
ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారా, ఎక్కువ మంది కామనర్స్ ఉన్నారు? ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వాళ్ళు అది లాక్స్ లో అవనివ్వండి, థౌజండ్స్ లో అనివ్వండి. ఇదే మా చెప్తాను. ఇప్పుడు మా వైఫ్ వచ్చి నేను ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడిని, నో మ్యాటర్ అంతే. అది 4000 మంది 47 మంది ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరేగా. స్టార్టింగ్ మీరు స్టేజ్ ఎక్కగానే 2 రెడ్లు ఇవ్వగానే ఒక వెళ్ళిపోతాను అనుకున్నారా? అది చెప్పట్లా, నేను బిగ్ బాస్ కోసం పుట్ల. నాకు ఒక లైఫ్ ఉంది, కొత్త జీవితం మొదలు పెట్టా, ఒక ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్న, కొత్త ప్రయాణం, కొత్త పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటని చెప్పి మొదలు పెట్టా. మొదలు పెట్టినప్పుడు వెళ్ళాను బిగ్ బాస్. నాకు నిజంగా ఇన్నిసార్లు అందరి దగ్గర చెప్తున్నా, నాకు అగ్ని పరీక్ష కన్నా కూడా ఆపద్ బాంధవుడిలాగా వచ్చిన ఒక అవకాశం. నేను నిజంగా డిజర్వింగ్ పర్సన్ అయితే అవకాశం ఇస్తారు, వచ్చింది. ఇప్పుడు నా గమ్యం దాంతో రాసి పెట్టి లేదు, నాకు నా జర్నీ లేదు అనుకుంటే వెళ్ళిపోవాల్సి వచ్చేది, అంతే సింపుల్ లాజిక్. ఫైనల్ గా బ్రో, మీకు ఓట్లు వేయాలా? ఈ క్వశ్చన్ కరెక్ట్ చెప్తున్నా, నాకు కాదు ఎవరికైనా సరే మీరు ఓటు వేసేటప్పుడు అదే చెప్పట్లా, డోంట్ జడ్జ్ ఎనీ వన్. పూర్తిగా వాళ్ళ జర్నీ చూడండి, వాళ్ళేంటో తెలుసుకోండి. మీ విచక్షణ ఏదైతే ఉందో, మీ ఆలోచన మీ మెదడుకి పదును పెడితే, నా ఓడరా నాకు తెలుసు, నేను అతను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఫాలో అవుతున్నాను ఇలా అని చెప్పి పక్షపాతంతో ఓట్లేస్తే పక్షపాతం వచ్చేస్తుంది షోకి. చాలా సింపుల్. సో నాకు కూడా నేను చెప్తున్నా, నా జర్నీ నాకు నచ్చపోతే నాకు నేనే ఓటేసుకోను. నేను కరెక్ట్ గా నిజమైన వాడిని, జెన్యూన్, స్ట్రైట్ ఫార్వర్డ్, ఐఎమ్ డిజర్వింగ్ పర్సన్ అనుకున్నప్పుడు అది మాత్రమే ఓటేయండి, లేదా ఓటేయద్దు, సమస్య లేదు. హౌస్ లో ఎక్కడైనా చెప్తున్నా, అంతే. నన్ను ఇష్టపడితేనే, నాకు నచ్చితేనే ఓటేయండి, లేకపోతే ఓటేయద్దు చెప్తున్నా. నేను రాజకీయాల్లో కూడా ఇదే మాట చెప్తాను, ఎక్కడని చెప్తా. మా ఓడరా, మా ప్రాంతం రా, మా కులం రా, మా మతం రా, ఎన్ని వద్దు దయచేసి. నచ్చితే ఓటే. నిజమైన మనిషి, కరెక్ట్ పర్సన్ కూడా ఓటేయండి, అంతే సింపుల్. రాజకీయాల్లో అయినా, నిజ జీవితంలో ఎక్కడైనా అంతే. అది మీరు నాకు నచ్చితే ఓటేయచ్చు, అంతే. నచ్చితే, నచ్చకపోతే లేదు. నచ్చాడా నచ్చలేదు అన్నప్పుడు మాత్రం అదే చెప్పా కదా, ఈ విచక్షణ కొంచెం మొత్తం ప్రాపర్ గా అబ్జర్వ్ చేసి స్టడీ చేసి ఓటేయండి అంతే. ఒకవేళ అయిపోతే మీకు ప్రాబ్లం లేదు, అదే చెప్తున్నా కదా. ఓటేయలేదు అనుకో, నాలో ఏదో నచ్చలేదు అనుకుంటా, నచ్చంది ఏంటో నేను తెలుసుకుంటా, అభ్యాస్ మారాలి కదా. మనిషి నాకు అందరు తప్పులు చేస్తారు కదా, మార్చుకోవాలి. మీకు మీరు చేసేది రైట్ అని మీరు అనుకుంటున్నప్పుడు చెప్తే మీరు ఎందుకు మారాలి? అది చెప్తున్నా కదా, అది చెప్తున్నా. వివేకం అవివేకం తేడా ఉంటది. ఓకే, కాన్ఫిడెన్స్ వేరు, మూర్ఖత్వం వేరు. ఇప్పుడు నాకు నేను చేసే రైట్ అనిపిస్తుంది, కానీ కొంతమంది 10 మంది చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు రైట్ అనుకుంటున్నావు, నువ్వు వాళ్ళకి 10 మందికి చెప్పగలిగే కెపాసిటీలో ఉండి కన్విన్స్ చేయాలి. లేదా 10 మంది నీకు ఒక విషయం చెప్తున్నారు, వాళ్ళు కన్విన్స్ చేసినప్పుడు అటు యూ షుడ్ బి గుడ్ లిజనర్ ఆల్సో. మార్చుకోవాలి అంతే. ఇప్పుడు నా కంట్లో పూసలేదు అనుకుంటా, సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్ అనుకుంటా, నాకు ఒక మనిషి కాకుండా 2-3 చెప్తున్నారు అనుకో, ఉందా నేను ఆలోచించాలి కదా ఒక సెకండ్. లేదు నేను పట్టుకున్నాను 7 కాలన్నావు అనుకో, తీసుకుంటా అంతే, అయిపోయింది. కరెక్ట్ చేసుకోవాలి కదా. నేను అరే నా తప్పే లేదు, పర్ఫెక్ట్ పర్సన్ అంటే నిజం చెప్పా. జడ్జిలు అడిగిన క్వశ్చన్ నాకు కూడా వర్తిస్తుంది కదా, నేను దేవుడు ఉండిపోయి ఉండాలి కదా, తప్పే చేయకపోతే. తప్పులు అందరం చేస్తాం కదా శివ, మార్చుకున్నా కూడా మార్చుకున్నాడే కదా, తన తప్పు తను తెలుసుకున్నవాడే ధన్యుడి సుమతి కదా. అదే నేను అదే చెప్పాను, మార్చుకునేవాడే కరెక్ట్. ఇప్పుడు మనం కరెక్ట్, మనం చేసిందే రైట్ అనుకుంటారు, తప్పు. అదే మూర్ఖత్వం అంటున్నాను కదా. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ దీనిలో ఉంటుంది, అది నాకు తెలుసు. సూపర్. ఎక్కడ సినిమా డైలాగ్ అనుకోదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి. అన్ని రోజులు మనే కాదు, కానీ మన ప్రయాణం మందే, మన జీవితం మందే. మనకు నచ్చిన డిజైన్ చేసుకోవాలి, మనకు నచ్చిన మనం బతకాలి, అంతే సింపుల్.